ఆర్ఎస్ బ్రదర్స్ లో ఆషాఢం కేజీ సేల్ మళ్ళీ మొదలైంది. మరెన్నో క్రేజీ ఆఫర్స్ ఖైదు చేయండి ఆర్ఎస్ బ్రదర్స్. అమ్మ, ఈ మధ్య కాలంలో చాలా మందిలో ఒక సందేహం, దాంపత్యం తర్వాత ఖచ్చితంగా ఈ ఇల్లు, ఈ బెడ్ శుభ్రం చెయ్యాలా, తలస్నానం చెయ్యాలా, ఇది ఒక క్వశ్చన్ మార్క్. చెయ్యాలి అని కొంతమంది చెప్తూ ఉంటారు, అవసరం లేదు అని కొంతమంది చెప్తుంటారు. అసలు ఏంటి వాస్తవం? మొట్టమొదటిసారి ప్రథమ సమాగమం అప్పుడు మాత్రమే అవన్నీ బాగు చేయాలి అని ఇలాంటి నియమాలు ఉన్నాయి. ఆ తర్వాత ప్రథమ సమాగమం తర్వాత కూడా వీళ్ళిద్దరినీ కూడా వెంటనే స్నానం చేయమని ఎవరూ చెప్పరు. అలాంటిది లేదు. మర్నాడు లేచి పొద్దున పూజ చేసుకునే ముందర స్నానం చేసి మళ్ళీ పూజ చేసుకోవటం మాత్రమే పద్ధతి. ఓకే. మామూలుగా నిత్యవారీగా లేచాక కార్యక్రమాల్లో చేస్తాం కదా స్నానం, అంతే. అసలు మెడికల్ సైన్స్ ప్రకారం అయితే స్త్రీ స్నానమే చేయొద్దు, కాసేపు కదలద్దు, కాసేపు అలా ఉండాలి అని. అప్పుడు మాత్రమే ఈ శుక్రము శోణితము కలిసి అక్కడ ఒక పిండం ఏర్పడుతుంది అనేది ఒక మెడికల్ సైన్స్ చెప్పేటటువంటి విషయం. ఇది కూడా ఉంది కనుక ఆ మంచం పక్కల అవన్నీ శుభ్రం చేయాలా అనేటటువంటిది మొదటిసారి మాత్రమే. అది ఒక పద్ధతిగా అసలు వీళ్ళు రాత్రి వీళ్ళ మధ్య సమాగమం అయిందా లేదా అని తెలుసుకోవటం కోసం పెద్దవాళ్ళు వచ్చి చేసేవాళ్ళు, అంతేగాని ఎవరంటే వాళ్ళు వెళ్ళి చేయటం కూడా కాదు. ఆ తర్వాత నుంచి మనం మామూలుగా అలవాటైపోయినటువంటి నిత్య జీవితంలో భార్యాభర్తలందరూ ప్రతిసారి ఇవన్నీ శుభ్రాలు చేయటాలు ఇలాంటివి ఏవీ లేవు. మామూలు అది కూడా ఒక కార్యక్రమం అంతే. కేవలం అది ఒక రకంగా వంశాన్ని వృద్ధి చేయటం కోసమనే దృష్టిలో పెట్టుకున్నటువంటి కార్యక్రమం. తప్పనిసరిగా అది మామూలుగానే జరుగుతూ ఉంటుంది. మర్నాడు మన అవకాశాన్ని బట్టి స్నానం చేస్తాం, మిగిలిన పనులన్నీ చేసుకుంటాం. కనుక వీటికి తప్పనిసరిగా స్నానం చేయాలి, తల స్నానాలు చేయాలి, పక్క దుప్పట్లు అన్ని రోజు మార్చాలి అనేటటువంటి నియమాలు లేవు. మర్నాడు మనకి ఏదైనా తలస్నానం చేసే అవసరం ఉంటే చేస్తాం, లేకపోతే లేదు. ఇది దోషమైన పని కాదు. ఇప్పుడు మీరు అన్నట్టుగా అవసరం ఉంది అంటే చేస్తాము, లేదంటే లేదు అంటే కొంతమంది ఆలోచన విధానం ఎలా ఉంటుంది అంటే, ఒకవేళ నేను ఈరోజు తలస్నానం చేయలేదు, ఎందుకంటే నాకు దేవతారాధనకు సంబంధించిన విషయాల్లో ఈరోజు నేను పార్టిసిపేట్ చేయాల్సిన అవసరం లేదు, నేను కాబట్టి తలస్నానం చేయను అనుకోండి. మరి ఇప్పుడు బట్టలు తీసుకోవడం దగ్గర నుంచి, ఇంట్లో వస్తువులు కిచెన్లో దగ్గర నుంచి ప్రతిదీ తాకుతుంటాము. అగ్నిదేవుణ్ణి మొదట మనం పొయ్యి దగ్గర నుంచి అశౌచమైన పనులు కావు. ఓకే, అంటే ఇవన్నీ చేసినా తప్పు లేదు, ఏమీ అశౌచమైన పనులు కావు. భార్యాభర్తల మధ్య ఎప్పుడూ కూడా ధర్మం, అర్థం, కామం, ఇవి మోక్షం కూడా ఉంది. మోక్షం సరే పక్కకు పెడదాం. ఈ మూడు పెళ్లిలోనే వీళ్ళిద్దరికి ఆ భర్త భార్యకి ప్రమాణం చేస్తాడు. ధర్మేచ అర్థేచ కామేచ నా అతిచరామి అని ప్రమాణం చేస్తాడు. అవును, నిన్ను మించి నేను చెరించను అని. అప్పుడు వీళ్ళిద్దరి మధ్య జరుగుతున్న ప్రతిదీ ధర్మమే అయినప్పుడు, ఎందుకంటే పబ్లిక్గా డిక్లేర్ చేశాడు సభలో, వివాహ సభలో, ఆ వేదిక మీద చేసినప్పుడు, అప్పుడు నేను ఇంతకు మించి ఈవిడని మించి అతిక్రమించి నేను వెళ్ళను అని. పెళ్లిలో ప్రమాణాలన్నీ మగవాళ్ళకే ఉంటాయమ్మా, స్త్రీలకు లేవు. అది కూడా గమనించండి. ప్రమాణం చేశాడు. ప్రమాణం చేశాక ఇతను దాటి వెళ్ళాడు. కనుక అది ఎప్పుడైతే ప్రమాణం చేశాడో ఇదంతా ధర్మబద్ధమైన కార్యక్రమమే. ధర్మబద్ధమైన కార్యక్రమాలు చేస్తున్నప్పుడు మళ్ళీ శుచి అనేటటువంటిది దానికి అంటదు. అర్థమైంది కదా? ధర్మబద్ధం కాని కార్యక్రమం చేసేటప్పుడు మాత్రం అవి ఏమంటుకుంటాయో వాళ్ళకే తెలియాలి. ఇంకా చాలా కూడా వేరే అంటుకోవచ్చు. అవునా? కనుక ధర్మబద్ధమైన కామం జరుగుతున్నంతసేపు దానికి దోషం లేదు. ఓకే. ధర్మంతో అర్థాన్ని, ఆ అర్థంతో కామాన్ని అంటే కోరికను తీర్చుకోవటము చెయ్యాలి. అది లైను. ధర్మంగా ఉండాలి. ఆ ధర్మంతోనే అర్థం అంటే డబ్బుని గణించాలి. ఆ వచ్చిన దాంతోనే మన కామం, కోరికను తీర్చుకోవాలి. ఇవి మూడు ఎప్పుడైతే ధర్మంగా ఉంటాయో, కరెక్ట్గా ప్రాసెస్లో ఉంటాయో, నాలుగో దానికి మనకి ఎలిజిబిలిటీ వస్తుంది మోక్షానికి. మోక్షం అందరికీ ఊరికే వచ్చేది, దానికి వేరే ప్రాసెస్ అది ఉంది. మోక్షం కూడా భార్యాభర్త ఇద్దరు కలిసి దొరికే మోక్షాలు కూడా ఏమీ ఉండవు. భార్య మోక్షం వేరే భార్యదే, భర్త మోక్షం భర్తదే. అక్కడికి వెళ్ళాక ఎవరి అకౌంట్ వాళ్ళదే. ఈ మూడు మాత్రం ఇద్దరు కలిసి చేయాల్సినటువంటి పనులు కామం దాకా. కనుక దీంట్లో ఎటువంటి దోషాలు లేవు. ఓకే, దోషాలు లేవు. దోషం ఉంటేనే మనం అనుకునేటటువంటి ఇవన్నీ క్లీన్ చేయటం, శుభ్రం చేయటం అనేటటువంటి కాన్సెప్ట్ వస్తుంది. దోషం లేదు. మామూలుగా ఇల్లంతా ఎలా శుభ్రం చేసుకుంటున్నామో అవి కూడా అలా శుభ్రం చేసుకుంటే చాలు.
మామూలుగా అన్ని రోజుల్లో ఎలా శుభ్రం చేస్తున్నామో ఆ సమయానికి అప్పుడు కూడా అలా శుభ్రం చేస్తాం. ఆ సమయానికంటే ఎప్పుడంటే అప్పుడని కాదు, మామూలుగా మర్నాడు పొద్దున ఎట్లా క్లీన్ చేసుకుంటున్నామో అలా క్లీన్ చేసుకుంటే చాలు. ఓకే. ఇప్పుడు కొన్ని సందర్భాల్లో అమ్మ అంటే బెడ్రూమ్ వరకు క్లీన్ చేయకపోయినా పర్వాలేదు, పూజ రూమ్ వరకు క్లీన్ చేసుకొని మనం దీపారాధన చేసుకున్న నిత్య దీపారాధన సరిపోతుంది అని. అది మన అవసరాలను బట్టి. ఇప్పుడు చెప్పానే పూజ రూమ్ కూడా కర్లే ఇక్కడ క్లీన్ ఉండాలన్నానుగా ఇందాక ఒకసారి. అలాగా అసలు ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి, వాకిట్లో రంగబల్లలు తెరచాలి. అంత అవకాశం ఇప్పుడు లేదనుకుందాం ఈ రోజుటి పరుగు జీవితంలో. కనుక కనీసం పూజ గది వరకు చేసుకోమంటున్నారు. అన్నీ చేసుకోలేకపోయినా భోజనం చేసేప్పుడు చెయ్యి కడుక్కుని అన్నం తింటున్నావా, దీనికి ఉన్న ప్రాధాన్యత తెలిసింది కదా భోజనంలో. అలాగే ఇంటిలో పూజ గది ఒక్కటి శుభ్రం చేసుకుని పూజను కనీసం స్వచ్ఛంగా చేసుకోండి అంటున్నారు. అవును, శుభ్రంగా అది కూడా అవకాశం లేదు, కనీసం ఆ దేవుడు ఉన్నంత వరకు తుడుచుకోండి అన్నారు. అది కూడా లేదు. ఎక్కడికక్కడ మన ఋషులందరూ ఎంత కరుణతో కృపతో మనకి ఎక్కడికక్కడ మనకి ఎన్ని అవకాశాలు ఇచ్చారమ్మా. నిన్నటి నిర్మాల్యం అంతా తీసేసి క్లీన్ చేసి ఆ నిర్మాల్యం వరకు పక్కన పెట్టి ఇవాళ పూజ చేసుకో అన్నారు. అవును, మరి ఇన్ని చెప్పారే. కనుక ప్రతిదీ పద్ధతి ఒకటి ఉంటుంది, అది చెయ్యలేని వాళ్ళకి ప్రతి చోట లీవేజ్ ఇచ్చారు. కానీ బద్ధకంతో చేయలేకపోవడం తప్పు. అర్థమవుతుంది కదా. అవకాశం లేకపోతే నిజంగా అక్కడ అది లేకపోతే చేయలేకపోతే అది దానికి దోషం అంటదు. ఓకే. కానీ వాళ్ళకి ఇచ్చారు కదా నాకెందుకు ఎవరు అనుకుని మనకు అన్ని అవకాశాలు ఉన్నా మనం చేయకపోతే తప్పు. దేహంలో ఓపిక ఉన్నంత వరకు ఈ దేహం ఎందుకుంది, శరీర మాధ్యం ఖలు ధర్మ సాధనం. తప్పనిసరిగా నిశ్చయంగా ఈ శరీరం ధర్మ సాధన కొరకు మాత్రమే అని చెప్పారు. అవును, అది చెప్పినప్పుడు మరి ఈ శరీరాన్ని వాడాలి కదా. శరీరానికి ఓపిక లేదు, నశించింది, నెమ్మదిగా తగ్గుతాయి అన్నమాట అన్ని. అంతే అంతే. ఒంట్లో ఓపిక లేకపోతే ప్రతి పని కూడా అంతలో చేయాల్సింది ఇంతలో చేయాలని చేస్తాం కదా. ఇప్పుడు 100 మంది ఇంట్లో ఉంటారు, 100 మందికి చేస్తాం, ఒకసారి 10 మందికే చేస్తాం, ఒకసారి ఇద్దరికే చేస్తాం, ఒకసారి ఒక్కళ్ళకే చేస్తాం. తగ్గిస్తుంటే రావట్లా. అవసరాన్ని బట్టి అక్కడున్న అవసరం ఎలా ఉందో చూసుకుని దాన్ని బట్టి మన ఓపికను బట్టి అంతే. అంతేగాని ఈ నియమాలన్నీ పెట్టుకుని ప్రతిసారి ఇదంతా అవటం వల్ల చాలామంది ఈ మధ్య అసలు పిల్లల్ని కనటం మానేయటం, భార్యాభర్తలు కలవటం మానేయటం కూడా చాలా విపరీతంగా జరుగుతున్నాయి. అవునవును. ఎందుకని ప్రతిసారి ఇవన్నీ చేయాలంటే ఎవరికి ఓపికలు ఉండట్లా. అదే కదా. కనుక అలాంటి కొన్ని నియమాలు ఎప్పటికప్పుడు దేశకాలమాన పరిస్థితుల ప్రకారం ఆ సమయాన్ని కొంచెం మనం నియమాలని నిబంధనలని కాస్త తగ్గించుకోవడం తప్పులేదు. అమ్మ, ఈ విధానం అంతా అంటే ఒకప్పటి కాలానికి ఇప్పటి కాలానికి చాలా వ్యత్యాసం ఉంది అంటారు. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా అంటే ఇప్పుడు ఈ పరిస్థితులను బట్టే ఈ విధానం ఆచరించాలంటున్నారా, ముందరున్న విధానం కూడా ఈ విధంగానే ఉండేదా? ఎప్పటికప్పుడు పద్ధతులు మారినాయిగా. అప్పుడు కూడా ఇలాంటి పద్ధతులు ఉన్నాయిగా. అప్పుడు కూడా అన్ని అవసరాల వాళ్ళు ఉంటారుగా. అవును, దాన్ని బట్టి కూడా వాళ్ళకి పద్ధతులు మారినాయిగా. అసలు వివాహాలే ఎన్ని రకాలో మీకు తెలుసు కదా. ప్రజాపత్యం నుంచి చివరి రాక్షస వివాహం దాకా ఎన్ని ఉన్నాయి. అవును, బోలెడు వివాహాలు, అన్ని రకాలు. ఏది ఏమైనా కూడా ఇవన్నీ కూడా వంశాభివృద్ధి కోసం, తదుపరి సంతానం కోసం, అంటే మన లైనేజ్ కంటిన్యూ చేయటం కోసం, వారసత్వం కంటిన్యూ చేయటం కోసం. దీని మీద అగస్త్యుడు కథ ఒకటి ఉంది. ఆయన పెళ్లి చేసుకోకుండా నేను సన్యాసిగానే ఉంటానంటే పెద్దలందరూ, పితృదేవతలందరూ వచ్చి ఆయనకి పెళ్ళి ఎలా చేయించారు. అగస్త్యుడు నేను పెళ్లి చేసుకోను, ఏమీ నాకు అక్కర్లేదని కమండలం పుచ్చుకుని వనాల్లో తిరుగుతూ తపస్సు చేసుకుంటున్నాడు. అటు ఇటు ఒక చోట ఉండడు కదా సన్యాసి, ఎప్పుడు తిరుగుతున్నాడు, చేసుకుంటున్నాడు. ఒక చోట ఒక చెట్టుకు వేలాడి బోళ్ళంతమంది వేలాడుతూ తలకిందులుగా దీనంగా కనిపిస్తున్నారు. వాళ్ళందరినీ చూసి ఏమన్నా ఉద్ధరిద్దాం వాళ్ళని, నేను నాకేవో ఇప్పుడు సన్యాసం చేశాను, తపస్సు ఓ శక్తి ఉంది కదా అని చెప్పి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి అసలు ఎవరమ్మా మీ అందరూ ఎందుకు ఇలా వేలాడుతున్నారు, ఏమైంది, మీ కష్టం ఏంటని అడిగాడు. మేమందరం నీ పితృలోకంలో ఉన్న పితృదేవతలు, నీ ముందర తరాల వాళ్ళం. నువ్వు పెళ్లి చేసుకునే సంతానాన్ని కనలేదు కనుక మాకు ఈ దౌర్భాగ్యం బట్టి ఇలా వేలాడుతున్నాం అని వాళ్ళు అగస్త్యుడికి చెప్తారు. చెప్తే అప్పుడు అగస్త్యుడు చూశాడు, గ్రహించుకున్నాడు, రైటే. మొదటి నుంచి అసలు తప్పనిసరిగా ప్రతివాడు తన తర్వాతి తరానికి మొదలుపెట్టి వెళ్లాల్సిందే, నెక్స్ట్ తరం వాళ్ళని జనరేట్ చేసి వదలాల్సిందే. అలా లేకుండా నేను ఇలాగే ఉంటానని ముందరి నుంచి ఇలా అనుకున్నాను కనుక వాళ్ళకి నష్టం కలుగుతుంది, వాళ్ళకి కష్టం కలుగుతుంది ఈ పితృదేవతలకి. అప్పుడు ఎలాంటి అమ్మాయి కావాలి, ఎటువంటి లోపం లేనటువంటి
ఆవిడ పేరు లోపాముద్ర, అగస్త్యుడి భార్య పేరు. ఎటువంటి లోపం లేని ఒక బొమ్మను తనే తయారు చేసుకున్నాడు. ఏ ఏ లక్షణాలు ఉన్నాయి అంటే ఈ రోజుల్లో సెలెక్టివ్ ప్రొడక్షన్ అంటాను చూడండి, అట్లా ఏ ఏ లక్షణాలు కావాలో, ఏవే లోపాలు ఉండకూడదు, అలాంటి లోపాలు లేనటువంటి ఒక అందమైన అమ్మాయిని తయారు చేసి ప్రాణం పోశాడు. ప్రాణం పోసి తను పెంచలేడుగా ఈ పిల్లని, ఆ రాజుగారికి ఇచ్చాడు తీసుకుపోయి. పెంచి తర్వాత నేను వచ్చినప్పుడు అడుగుతాను అని అన్నాడు. ఆ పిల్ల పెద్దదైంది, పెళ్లి వయసుకు వచ్చింది. ఇప్పుడు ఇతను వెళ్ళి అమ్మాయి నాకు ఇచ్చి పెళ్లి చేయమన్నాడు. పెళ్లి చేయమంటే రాజు అన్నాడు, రాజరికంలో పుట్టింది అంటే ఇక్కడ పెరిగింది, రాజకుమార్తెలాగా పెంచుకున్నాను, నువ్వేమో అడవుల్లో అక్కడ ఎక్కడ తిరిగేటటువంటి వాడివి, పన్నశాలలో ఉండేవాడివి, నీకెలా ఇచ్చి పెళ్లి చేస్తాను అంటాడు. ఆవిడ అడుగు, ఆవిడ పెళ్లి చేసుకోనంటే వెళ్ళిపోతాను అంటాడు. లోపముద్రకి తెలుసు కదా చేసుకుంటానని. అప్పుడు పెళ్లి చేసుకున్నారు. వీళ్ళ సంతానాన్ని కానీ పితృదేవతలను ఉద్ధరించారు. ఇది అగస్త్యుడు కథ. ప్రతి చోట మనకి ఇవన్నీ పురాణ ఒకప్పుడు జరిగినవే ఉన్నాయి. ఆ జరిగిన వాటి నుంచి మనం నేర్చుకోవాలి. కనుక ఇప్పుడు చాలా మంది కొత్త థియరీ వింటున్నాను. ఒకప్పుడు నేను పీకా సిండ్రోమ్ అనేదాన్ని, పేరెంట్స్ ఇన్ ఇండియా చిల్డ్రన్ అబ్రాడ్, పిఐసిఏ. చాలా మంది అలాగే. ఇప్పుడు కొత్తగా డింక్ సిండ్రోమ్, డబుల్ ఇన్కమ్ నో కిడ్స్. అవును. మరి తర్వాత జనాభా ఎలా పెరుగుతారు? ప్రపంచం ముందరికి ఎట్లా వెళ్తుంది? అవును కదా. ఎప్పుడు కూడా మనం తర్వాత తరానికి ఈ చక్రాన్ని కొంచెం తోస్తే వాళ్ళు ఇంకొంచెం దోస్తారు, ఎవరైనా అంతే. లేకుండా ఎట్లా? ఎవరికి వాళ్ళు మేము పిల్లల్ని కనం, మేము పెంచం, మాకేం వద్దు, మా సౌఖ్యము మా సుఖమే మాకు చాలు అని అనుకునేటటువంటి వాళ్ళు వస్తే అసలు ప్రపంచం ముందరికి ఎట్లా వెళ్తుంది? అవును. కనుక ఇది తప్పనిసరిగా ప్రతి వాళ్ళు దాంపత్యంలో చూసుకోవాల్సిన విషయమే. మన బాధ్యత ఏంటంటే వివాహాల్లో చేసేటటువంటి ప్రమాణాల్లో కూడా మన ఇద్దరం కలిసి ఈ వంశాన్ని ఉద్ధరిస్తాం కాక అని చెప్తారు. చక్కగా ఎప్పుడైనా ఈ వివాహం చేసే పురోహితుడిని పిలిచి ఆ మంత్రాలన్నీ వాటికి అర్థాలు చెప్పించుకుంటే అందరికీ తెలిస్తే మంచిది. వాళ్ళు ఏదో సంస్కృతంలో గంటసేపు చదివేస్తారు, వాళ్ళు మమ్మ అంటే మమ్మ అంటారు, ముక్కు పట్టుకో అంటే ముక్కు పట్టుకుంటారు, వెనకే అంటే వెనకేస్తారు, ముందుకే అంటే ముందుకేస్తారు, అంతే కదా. అలా కాకుండా ఆ ముఖ్యంతో పట్టుకుంటున్నాం, ప్రాణాయామం కోసం పట్టుకుంటున్నాం, ముక్కు మూసుకోవటానికా? కాసేపు ప్రాణాయామం చేయండి, నిలకడగా కూర్చోండి అని చెప్తున్నారు. అది ఆయన చెప్పడు, వీళ్ళు చేయరు. అంతే అంతే. ముక్కు పట్టుకో అంటాడే కానీ అసలు అక్కడ ఏం చేయాలనేది ఆయన చెప్పడు కదా. ఈ తంతులో జరిగేటటువంటివి తెలుసుకుంటే, లేకపోతే వీటికి విపరీతార్థాలు తీసి కొంతమంది అధర్మీయులు వాటి గురించి వేరే చెప్తున్నారు. అవన్నీ నివారించినట్టు అవుతుంది కదమ్మా. కనుక అది కూడా అవసరమే. సంస్కృతంలో ఉంటే సంస్కృతమే ఆ రోజుల్లో భాష అదొక్కటే, అందుకని అక్కడ చెప్పారు. ఇప్పుడు ఇంగ్లాండ్కి వెళ్ళి ఇక్కడ తెలుగు వినిపించట్లేదు, సంస్కృతం వినిపించట్లేదు అంటే వినిపిస్తుంది, అక్కడ ఇంగ్లీష్ ఒకటే వినిపిస్తుంది. అంతే. అలాగే ఆ రోజుల్లో మనకి సంస్కృతం ఒకటే భాష, అదే వినిపించింది. అది కూడా అంటే సంస్కరించబడిన భాష కనుక సంస్కృతం. అంతకుముందు ప్రాకృతం ఉండేది, ప్రాకృతం, పైశాచి, చాలా భాషలు ఉన్నాయి. వాటిలన్నిటినీ సంస్కరించి అంటే మోడిఫై చేసి చక్కగా వాటిని సరిదిద్ది తప్పులు లేకుండా సంస్కృతం అనే భాషని తీసుకొచ్చారు. ఆ సంస్కృతం అనే భాష మనకి ఇప్పుడు పాత భాష అయిపోయింది కదా. అమర భాష అంటారు, ఎప్పటికీ మరణం లేని భాష దానికి పేరు. ఇప్పుడు మనం ఏదైతే సాంస్క్రిట్ అంటున్నామో అది సంస్కృతం. ఇంగ్లీష్ లో సాంస్క్రిట్ అయింది, అది అంతే. ఆ సంస్కృతమే. అందరికీ సంస్కృతం వచ్చు, కానీ అది సంస్కృతం అని తెలియదు. అవును. మొన్న ఎవరికో నేను సంకల్పం చెప్తుంటే ఇది సంస్కృతం తెలుగు అనుకుంటున్నానే అన్నారు. అర్థమైందా? మేరోర్ దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య వాయువ్య ప్రదేశే, లేకపోతే ఇలాగే భరతవర్షే భరతఖండే, ఇలాంటివన్నీ చెప్పుకుంటుంటే ఇది సంస్కృతమా అంటున్నారు. మరి ఇంకే అంటే దాన్ని కూడా మనకి తెలియదు. అంత మనల్ని కప్పేశారు, నేర్చుకోకుండా, తెలుసుకోనియకుండా చేశారు. దాని నుంచి బయటకు రావాల్సిందే. కనుక స్వాతంత్రం ఊరికే రాదమ్మా, మనం తెచ్చుకోవాలి, అంతే. స్వేచ్ఛను మనం వాడుకోవాలి. కనుక ఈ దంపతులందరూ కూడా గ్రహించవలసింది ఏంటంటే తర్వాత జనరేషన్కి మనం పిల్లల్ని ఇవ్వాల్సిందే. ఏ జెండర్ అయితే ఆ జెండరు, అంతే. మళ్ళీ జెండర్ సెలక్షన్ కూడా వద్దు, అది సుప్రీం గాడ్కి నేచర్ వదిలేయండి. ఇప్పుడు మీరు అన్నట్టుగా మహర్షి గురించి చెప్పినప్పుడు అంటే ఆయన పితృదేవతలంతా అక్కడ ఉన్నారు, ఈయనకు సంతానం లేకపోవడం వల్ల పెళ్ళి అదంతా లేకపోవడం వల్ల అని చెప్పి కొన్ని సందర్భాల్లో అంటే ఇప్పుడు మనం వింటుంటాం నిత్య జీవితంలో
మగ సంతానం కలిగిన వారికి మాత్రమే ఆ పితృదేవతలకి మోక్షం వస్తుంది, ఆడ సంతానం ఉన్న వాళ్ళకి రాదు అని. ఇది ఒక దురూహ, అంటే ఒక అపోహ. ఆ, మగ సంతానం కలిగిన వారికి ఈ మనం వెళ్ళంగానే మనకి ఏదో వాళ్ళ కార్యక్రమాలన్నీ చేస్తారు. అవును. సంతానం లేకుండా ఆడపిల్లలే ఉన్న వారికి వారి పిల్లలు చేస్తారు, అంటే ఇంకో జనరేషన్ ముందర జరుగుతుంది వాళ్ళకి. ఆహా, వీళ్ళ సంతానం ద్వారా. అర్థమైంది కదా. అందుకనే అలా లేని వారికి ఆ తర్వాత కూతుళ్ళకి కొడుకులు ఉంటే వాళ్ళతో చేయిస్తారు. వాళ్ళతో అంటే వాళ్ళ పేరు చెప్పి అంటే అది ఇంకో జనరేషన్ ముందర కూడా నీకు జరిగినాయి. ఓకే. కూతురు లక్ష్మీదేవమ్మ ఇంటికి ఎవరు వస్తే వాళ్ళే అనుకునేటటువంటి పద్ధతి ఎప్పుడైతే మనం నేర్చుకుంటామో, అలా కాకుండా ఇలాగే అని ఒకప్పుడు చాలా మందిని కనేవాళ్ళు కనుక ఎప్పుడో అందరూ ఉండేవాళ్ళు. అవును, అందరూ ఉండేవాళ్ళు అంతే. కనుక ఈ దోషమేమీ లేదు. అంతేకాదు మనకి తర్వాత కార్యక్రమాలు జరగవు అనేటటువంటి బాధ కూడా లేదు. స్త్రీలు కూడా చక్కగా అన్నీ చేయొచ్చు. కానీ చేయకూడదు అంటున్నారు కదమ్మా. అది మ్యాట్రియార్కల్ సొసైటీ నుంచి నెమ్మదిగా ప్యాట్రియార్కల్ సొసైటీకి వచ్చేస్తున్నాం కదమ్మా. మాతృస్వామ్యం వదిలేసి పితృస్వామ్యం వైపుకి వచ్చేసాం కదా. వచ్చేసామా, లాక్కొచ్చారా? వచ్చేసామంటే నెమ్మదిగా కొన్ని మార్పులు. నిజంగానే ట్రాన్సిషన్ బిట్వీన్ మ్యాట్రియార్కల్ సొసైటీ టు ప్యాట్రియార్కల్ సొసైటీ మాట్లాడుకుంటే ఎన్ని ఉంటాయో దాంట్లో. ఇవన్నీ ఎన్నో విషయాలు అన్నమాట. ఏ విషయంలో దిగినా వాటన్నిటికీ మనకి సందర్భాలు, మనకి రకరకాల ఉపాఖ్యానాలు మన పురాణాల్లో ఉన్నాయి, మన ఉపనిషత్తుల్లో ఉన్నాయి, మనకు చెప్పబడినాయి. అవి మనం తెలుసుకోవటం ఒక్కటే అంతే. ఆ మధ్యలో ఒక తెర అడ్డం ఉంది. ఆ వెంకటేశ్వరుణ్ణి వేడుకున్నట్టుగానే త్యాగరాజు గారు తెర తీయగరాదా అయిపోయింది. ఆ తెర తెరిస్తే అంతా రహస్యం, ఆ రహస్యం అంతా బట్టబయలు. అవును, అంతే. కనుక భార్యాభర్తలు తప్పనిసరిగా దాంపత్యంలో చక్కటి తర్వాత జనరేషన్ కావాల్సిన సుమాలని పూయించి వాళ్ళని వదిలిపెట్టాలి. ఎప్పుడూ కూడా భార్య మాట భర్త, భర్త మాట భార్య వింటున్నంత కాలం చక్కగా హాయిగా సజావుగా సాగిపోతుంది కార్యక్రమం. వీళ్ళిద్దరూ ఒకళ్ళ మాట ఒకళ్ళు వినకపోతే పక్క వాళ్ళు మన మాటలు వింటారు. అది ఎప్పుడు బాగా జ్ఞాపకం పెట్టుకొని భార్యాభర్త సఖ్యంగా అన్నిట్లోనూ, దేంట్లో ధర్మం అర్థం కామంలో కూడా ఈ మూడిట్లో సఖ్యంగా ఉండి వంశాన్ని వృద్ధి చేయటం, కుటుంబాన్ని వృద్ధి చేయటం, కుటుంబ విలువలు పాటించటం, కుటుంబంలో ఉన్నటువంటి కొన్ని ఆచారాలు పద్ధతులు ఉంటాయి కదా, వాటిని ముందుకు తీసుకెళ్ళటం తప్పనిసరిగా చేసి తీరాల్సిన ధర్మాల్లో ఒకటి. అమ్మ, నిత్య దీపారాధన విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? అంటే ఖచ్చితంగా ఇంట్లో నిత్య దీపారాధన ఉండాలి అంటారు. మళ్ళీ ఈ మధ్యకాలంలో విమర్శలు కూడా ఎక్కువైపోయాయి ఈ దీపారాధన విషయంలో. ఒత్తుల దగ్గర నుంచి, ఆయిల్ యూజ్ చేసే విధానం నుంచి, మగవారి దీపారాధన చేయాలా, ఆడవారి దీపారాధన చేయాలా, నిత్య దీపారాధనకి పూలు అవసరమా, నైవేద్యం అవసరమా, ఇలా ఒక్కటేమిటి చాలా ఉన్నాయి. వాటి గురించి ఓకే, దీని గురించి మాట్లాడటానికి నిత్య దీపారాధన చెయ్యాలి అనేది పద్ధతి. దేవుణ్ణి ఒకసారి కూర్చోబెట్టాక చీకట్లో కూర్చోబెట్టలేం కదా. నిత్య దీపారాధన చేయలేని వాళ్ళు నిజంగానే ఏ దీపమైనా దీపమే కనుక ఆ కరెంటు దీపం వేసి వెళ్ళినా కూడా దోషం అయితే లేదు. ఓకే ఓకే. తైల దీపమే పెట్టాలనేటటువంటి, తైలం అంటే తిలల నుంచి వచ్చిందే తైలము అనే మాట. అంటే నువ్వుల నూనె మాత్రమే తైలము. కనుక దేవుడికి పెడితే ఆవు నెయ్యి పెట్టచ్చు, లేదా నువ్వుల నూనె పెట్టచ్చు. ఈ రెండిటితో ఆయిల్ అడిగారు కనుక. ఇతర నూనెలు కూడా కొన్ని చేయటం అనేది పద్ధతిలో ఉంది, కానీ అది మామూలు నిత్య దీపారాధనకి, సాత్విక పూజలకి అవి వర్తించవు పెద్దగా. అవి వేరే కొన్ని వేరే ప్రత్యేకమైన పూజలు చేస్తాం కదా, వాటికి సంబంధించి ఆ నూనెలు మారతాయి. కనుక తైలం కానీ ఆవు నెయ్యి కానీ మామూలుగా ఇంట్లో సాత్విక దీపారాధన చేసుకునేటప్పుడు ఇవి చెయ్యొచ్చు, ఇవి వాడచ్చు ఇవి రెండు. ఇంకా దీపాలు పొద్దున పెట్టాలి, సాయంత్రం పెట్టాలి, ఇన్నెన్ని అంటే ఓపిక ఉంటే ప్రతి సంధ్యలోనూ పెట్టాలి. అంటే పొద్దున, మార్నింగ్, ఈవినింగ్ అని అర్థం. అక్కడ ఇప్పుడు ఒకసారి పొద్దున నిత్య దీపారాధనలో భాగంగా దీపం వెలిగించామనుకోండి, సాయంత్రం ఒకవేళ దీపం కొండెక్కితే ఆబ్వియస్లీ అయిపోతుంది కదా. మరి అదే ఒత్తి పైన మళ్ళీ ఈవినింగ్ పూజ చెయ్యొచ్చా? సాధారణంగా వాడేసిన కుందినైతే వాడచ్చు, కానీ వాడేసిన ఒత్తిని మళ్ళీ వాడొద్దు. అదేమన్నా దోషమా? వాడితే ఆ పూజ లెక్కలో అయిపోయింది కదా, హుతం అయిపోయిందిగా. అవును. ఎప్పుడు కూడా హుతం కాకుండా మిగిలిపోయి, ఇది కూడా ఒక రకమైన లాంటిది, హోమం లాంటిది. ఆహుతి వేసాం కదా నాకు నూనె. హుతమైపోయిన వాటిని మళ్ళీ సగంగా హుతమైపోయినవి కూడా మళ్ళీ తిరిగి వాడకూడదు. ఇప్పుడు కొన్నిసార్లు మనం వెలిగించేటప్పుడే వెంటనే కొండెక్కుతుంది, అలాంటి మళ్ళీ వెలిగించుకోవచ్చు, దానికి దోషం ఉండదు.
అలా కాదు, చాలాసేపు వెలిగి అంతా అయిపోయాక ఇంకా ఒత్తి మిగిలి ఉంటే ఆ ఒత్తిని మళ్ళీ వాడుకోవచ్చా అంటే వద్దు. సాయంకాలంకి కూడా వద్దు, వాడకూడదు. అక్కర్లేదు, వద్దు. ఆ మాత్రం చేసు. అసలు ఎప్పుడు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? ఇన్ని ఒత్తులు పెడుతుంటే మళ్ళీ ఇన్ని పెట్టాలి, మళ్ళీ దానికోసం బయటికి వెళ్ళాలి, తేవాలి, లేకపోతే చెయ్యాలి, ఇలాంటివి. ఒక్కటే ఒత్తి పెట్టుకున్నా కూడా చాలు. ఒక్క ఒత్తి. నేనైతే ఇంట్లో చేసే ఏక పద్ధతి ఒత్తి చెప్తున్నా. పెట్టకూడదు అంటారు కదా. బొడ్డు ఒత్తి పెడితే కింద పీఠం ఒక ఒత్తి, పైన ఉన్నది ఒక ఒత్తి కింద లెక్క. ఎన్నో దీపాలు ఈ మధ్య మనకి మధ్యలోనే ఒత్తి పెట్టేటటువంటి పద్ధతిలో దీపాలు కూడా వస్తున్నాయి కదా. వచ్చాయి. చాలా ఈ ఈ ఈ విధంగా ఉండేటటువంటి వాటిలో ఒకటే ఒత్తి వేయటం వల్ల రెండు చోట్ల మధ్యలో అసలు ఒక నమ్మకం కూడా ఉంది. పువ్వు ఒత్తేసి పెడితే పువ్వులాగా పోతారు పోయేటప్పుడు అని, హాయిగా అని. అలాంటి ఒక నమ్మకం కూడా ఉంటుంది, ఒక మాట ఉంది. ఇక్కడ ఈ పువ్వొత్తి వేస్తాం చూడండి, దీనివల్ల మొత్తం అంతా వెలుగొస్తుంది. దీపావళి నాడు చాలా గాలి వస్తూ ఉంటుంది. మనం దీపాలు అంటిస్తూ ఉంటాం, ఆరిపోతుంటాయి, మళ్ళీ అంటిస్తూ ఉంటాం, మళ్ళీ ఆరిపోతూ ఉంటాం. వీటన్నిటికి ఒక విరుగుడు ఏంటంటే పువ్వొత్తేసి దీపం పెడితే ఇటు వచ్చిన గాలిని ఇటు అడ్డుకుంటుంది, ఇటు వచ్చిన గాలిని ఇటు అడ్డుకుంటుంది. బ్యాలెన్స్ అవుతుందండి. బ్యాలెన్స్ అవుతుంది, గాలిని బ్యాలెన్స్ చేస్తుంది. 90% దీపాలు ఆరిపోవు. ఇప్పుడు అవేమో మనం ప్రమిదల్లో వెలిగిస్తాం కదా, మరి పువ్వొత్తి వేస్తే మిడిల్లో వెలిగించాలా, అది మళ్ళీ క్రాస్ గా పెట్టే మధ్యలోనే వెలిగించాలి. ప్రమిద మధ్యలోనే, ప్రమిద మధ్యలో పెట్టే వెలిగించాలి. ఆ ప్రమిద మధ్యలో పెట్టి వెలిగించేటటువంటి దీపం సాధారణంగా 90% ఆరదు. ఆ తర్వాత నిలిచి వెలుగుతుంది. దానికి దిగ్దోషం ఉండదు, దిక్కుల దోషం అనమాట. అంటే ఇటువైపు ఈ దిక్కుకు వెలిగించి ఆ దిక్కుకు వెలిగించలేదు, ఆ దిక్కుకు వెలిగించి ఈ దిక్కుకు వెలిగించి, ఎన్నో దిక్కులు ఉన్నాయి కదా మనకి. కనుక ఇన్ని దిక్కుల్లో ఇన్ని దీపాలు పెట్టుకుంటూ వెళ్తే ఎన్ని అవుతాయి, ఇన్ని ఒత్తులు వేసుకుంటూ వెళ్తే ఆ లోపల వేసిన నూనె కాసేపటికి అయిపోతుంది. మన పూజ అయ్యేదాకా కూడా ఉండదు. మరి ఇన్ని ఒత్తులు వెలిగించాలి కదా అది. కనుక అలా కాకుండా ఒకటే ఒత్తి వేసుకుంటే చక్కగా నిలిచి కాలుతుంది. అంతేకాకుండా దానికి దిగ్దోషం ఉండదు. అన్ని వైపులా వెళ్తూ వెళ్ళిందిగా. ఏ మూలకి మనం కాంతి విహీనం చేయలేదుగా. ఇప్పుడు సాధారణంగా దీపం పెట్టి చూస్తే దాని వెనకాల వైపు చీకటి ఉంటుంది, గమనించారా? ఇక్కడ చీకటి ఎక్కడ ఉంటుంది? కింద ఉంటుంది. అవును, పైన ఎక్కడ కనిపించే దాంట్లో ఎక్కడా కూడా చీకటి ఉండదు. కనుక అటువంటి దీపానికి దోషం లేదు. ఓకే. ఆ దీపం వేసుకుని చేసుకున్నంత సేపు ఏమీ తప్పులేదు. నేను నిత్యం అలాగే చేస్తున్నా, కొన్నేళ్ల బట్టి చేస్తున్నా, నేనే పాటిస్తున్నా. అంటే పాటించేదే కదా ఇంకోళ్ళకి చెప్పాలి. నేను అదే చేస్తున్నా. దానివల్ల దిగ్దోషం ఉండదు. ఆ దీపం పెట్టినందువల్ల చుట్టూ ఉన్న ప్రాంతం అంతా కూడా వెలుగుతో నిండిపోయి ఉంటుంది. అటువంటి దీపం పెట్టుకుంటే ఏది వాడాలి, ఎన్ని దీపాలు పెట్టాలి అనేటటువంటి సమస్య ఎరేస్ కాదు. ప్రతిదానికి మనం ఎందుకో సంకోచిస్తున్నాం అమ్మా, భయపడుతున్నాం. ఒకటి పెట్టుకుంటే తప్ప, రెండు పెట్టుకుంటే తప్ప, మూడు పెట్టుకుంటే తప్ప. మొన్నెవరో ఒకటి అడిగారు, ఒక దీపం ఒక్క వత్తి వేయకూడదు అంటారు కదండి అని. అది ఒక్క వత్తితో సమానం కాదు. పీఠం ఒక వత్తి, ఇక్కడి నుంచేగా పైకి ఆయిల్ వెళ్తుంది. అది సింగిల్ గా ఇలా ఉన్న వత్తి కాదు, దానికి రెండు భాగాలు ఉన్నాయి. కనుక అది రెండు వత్తులతో సమానం. పెద్ద పెద్ద వాళ్ళు కూడా చెప్పారు ఇవి. చెయ్యొచ్చు, తప్పులేదు. పెద్ద పెద్ద వాళ్ళు కూడా చెప్పారు వీటిని ఇలా ఈ విధంగా చేయొచ్చును అని. ఇప్పుడు ఈ పువ్వులు నైవేద్యాల విషయానికి వస్తేమా, పువ్వులు నైవేద్యాలు వాసన ఉన్న పువ్వే పెట్టాలి. అదొక కండిషన్ ఎప్పుడు కూడా. వాసన లేని పువ్వులు దేవతకి పువ్వులు పెట్టకూడదు. అలాంటప్పుడు ఇప్పుడు చాలా ఈ మధ్య వెండి పూలు, బంగారం పూలు కూడా వచ్చేస్తున్నాయి. వాటికి వాసన ఎక్కడి నుంచి వస్తుంది? అంతే కదా. అలాంటి వాటిని గంధంలో ముంచి దేవుడి దగ్గర పెట్టండి, లేకపోతే పన్నీరులో ముంచి దేవుడి దగ్గర పెట్టండి. కాస్త నీళ్ళలో కొంచెం జవాది వేసుకుంటే ఎంత సుగంధభరితం అయిపోతుందిగా. ఈ పువ్వుని కొంచెం దాంట్లో ముంచి దేవుడి దగ్గర పెట్టండి. వాసన లేని పువ్వు పూజకు పనికిరాదు. ఎంత పెద్ద పువ్వు అయినా సరే, ఎంత చిన్న పువ్వు అయినా సరే. కనుక అది పెట్టచ్చు, ఏ పువ్వైనా పెట్టచ్చు వాసన ఉంటాయి. అందుకనే మల్లెలు, గులాబీలు వాటికి మంచి వాసన ఉంటాయి కదా. అలాంటి పువ్వులు ఎక్కువ ప్రిఫర్ చేస్తుంటారు. సన్నజాజులు, లిల్లీలు, ఎందుకంటే చక్కటి వాసన ఉంటాయి. అలాగని చాలా ఘాటైన వాసనలు ఉన్నవి కూడా బంతిపూలు లాంటివి పెట్టరు పూజకి. అవును, బంతిపూలు గుమ్మాలకు కడతారు కానీ బంతిపూలు పూజకి, డెకరేషన్ కి, గుమ్మాలకి వాటికి వాడతారు. ఎందుకంటే బంతి పువ్వు ఘాటుగా ఉంటుంది వాసన. అవును, వీటి వాసన వేరు, వాటి వాసన వేరు. కనుక ఇలాంటి పువ్వులు ఏది వాడాలి అంటే ఇది నియమం. ఒత్తులు ఎన్ని వేయాలి అంటే అది నియమం. ఏ నూనె వాడాలి అంటే నువ్వుల నూనె మాత్రమే వాడాలి, లేదా ఆవు నెయ్యి వాడాలి. ఇప్పుడు మనకు మార్కెట్లో దీపారాధన ఆయిల్స్ దొరుకుతున్నాయి కదా, అది వాడకూడదంట. వాళ్ళు ఈ దీపారాధన ఆయిల్స్ వాళ్ళది నేను చూశాను. దాని మీద వాళ్ళు దాంట్లో రకరకాల ద్రవ్యాలు కలిపి ఇవన్నీ కూడా కలుపుతున్నాం, ఇది ఈ దేవతకి, ఇది ఈ దేవతకి, ఇది లేకపోతే ఇది ఈ కారణానికి, ఇది ఈ కారణానికి అని అమ్ముతున్నారు. అది వాళ్ళ వ్యాపారం అంతే. కాకపోతే మనకు అవసరాలన్నీ ఉన్నాయా అనేది కూడా చూసుకోవాలి. ఓకే. ఇప్పుడు ఒక కారణానికి మనం ఇది పెడుతున్నామంటే అవసరం మనకుంటే అది పెట్టండి, తప్పలేదు. చెప్పాను కదా, రకరకాల ఇంకా బోల్డ్ నూనెలు పెడతారు. కొంతమంది ఆముదంతో పెడతారు, కొంతమంది విప్ప నూనెతో పెడతారు,
ఇలా ఇవన్నీ ఆముదంతో కూడా దీపారాధన చేస్తారు. పెడతారు. చాలా పల్లెల్లో నేను చూసా, ఓకే. ఆముదంతో పెడతారు. వాళ్ళు చేసేదన్నీ ఏంటంటే వాళ్ళకి ఏది అంటే ఇంట్లో అవైలబుల్గా ఉందో అదొకటి, ఆ తర్వాత వాళ్ళు వంశపారంపర్యంగా ఏది ఆచరిస్తున్నారు అదొకటి. ఆముదంతో పెడితే దీపం ఆరిపోదు ఎంతసేపటికి. చాలా జిడ్డు ఎక్కువ కదా, నిలిచి వెలుగుతుంది. దీపం ఆయిల్ కూడా కొండెక్కదు అది, అంటే అయిపోదు. అవును, చాలా థిక్గా ఉంటుంది, దాని థిక్గా ఉంటుంది కదా ఆయిల్. కనుక ఇలాంటి అవి కూడా చేస్తారు. ఇవి కూడా నేను చూసాను. ఇంకా రకరకాల నూనెలు అన్నీ ఆ ప్రత్యేకమైన ప్రవృత్తి గల దేవత కోసం ఆ నూనెలన్నీ వాడతారు. ఓకే. అదే ఈ నూనెల విషయం, ఒత్తుల విషయం, పూర్తిగా ఇదే విషయం. పువ్వులు కూడా సువాసన వచ్చే పువ్వులు మాత్రమే వాడాలి, అమ్మవారికి పెట్టాలి. మనం పెట్టుకుంటున్నామా, పెట్టుకోవట్లేదు కదా. ఎప్పుడూ కూడా మనమే దేవత అనేది గ్రహించుకోండి. అంటే అంత స్వచ్ఛంగా మనం కూడా కావాలి. ఒక్కసారిగా ఆ లెవెల్కి రాము, నెమ్మదిగా వస్తాం. కానీ ఎప్పటికైనా చేరాల్సిన గమ్యం అదే. అంతే, ఎప్పటికైనా చేరాల్సిన గమ్యం అదే. కనుక మనం ఏం చేసుకుంటున్నాము, మనం ఇంట్లోకి వెళ్ళా కాళ్ళు కడుక్కుంటున్నామా, అమ్మగారికి కూడా ఏం చేస్తున్నాం, పాదయోహ పాద్యం సమర్పయామి, చేయి కడుక్కుంటున్నామా, హస్తయోహ అర్ఘ్యం సమర్పయామి, మంచినీళ్ళు తాగడానికి ఇస్తున్నారా, ముఖ్య ఆచమని. అంటే ఏది చేసినా కూడా మనకి మనం ఏం చేసుకుంటున్నాం అవన్నీ దేవతకు కూడా మనతో పాటుగానే భావించి చేస్తున్నాం. నైవేద్యాలు పెట్టినా, పువ్వులు పెట్టినా మీరేం చేస్తే అది చెయ్యండి. మనం చీకట్లో ఉంటున్నామా, లైట్ వేసుకుంటున్నాం కదా, అంతే. ఓకే. ఓకే అమ్మ, ఇప్పుడు ఈ పూజ చేసే విధానం కూడా అంటే ఈ నైటీలు వేసుకొని పూజ చేసేది ఎక్కువగా చూస్తున్నాం ఈ మధ్యలో. కానీ నైటీలు అంటే వేరే వేరే సమయాల్లో వేసుకుంటారు కాబట్టి నైటీలు వేసుకొని పూజ చేయడం ఏంటి అని కూడా క్వశ్చన్. కానీ మేము ఈ నైటీలు పూజ కోసమే ఉపయోగిస్తున్నాము అన్నట్టుగా ఉంటే మరి వాడొచ్చా, ఇది ఒక క్వశ్చన్. మడి నైటీలు అంతే వాడచ్చు. దాంట్లో ఒక నియమం ఉంది, వాడచ్చు కానీ ఒక నియమం ఉంది. ఎప్పుడూ కూడా ఏకవస్త్రగా పూజ చేయకూడదు. ఏకవస్త్ర అంటే అది అశౌచంలో ఉన్నట్టు లెక్క. ఓకే. ద్రౌపది కూడా ఈడ్చుకుపోతాను సభకి, నిన్ను నీ భర్తలు ఓడిపోయారు అని అంటే నేను ఏకవస్త్రని రానంటుంది. రజస్వల సమయంలో ఏకవస్త్రగా ఉంటారు. కనుక మనం ఏకవస్త్రగా అంటే ఇన్నర్ గార్మెంట్స్ లెక్కగా ఉండరు. ఒక వస్త్రంగా తప్పనిసరిగా పైన ఒక ఉత్తరీయం వేసుకుంటే దోషం లేదు. ఆ తర్వాత కింద పైన తేడా చూపిస్తూ అది కనుక నడుం కట్టుకుంటే ఇంకా దోషం లేదు. ఓకే. ఓకే, అర్థమైందా? అర్థమైంది. ఒకప్పుడు పైనుంచి కింద దాకా ఒకటే చీరలే ధరించాం కదా, ఇప్పుడు కదా ఈ కుట్లు బట్టలు వచ్చాయి రకరకాలుగా. అవునా? కనుక దానికి వేసుకోవచ్చా అంటే వేసుకోవచ్చు, కానీ ఈ నియమం పాటించాలి. ఇప్పటికి కూడా కొంతమందికి పైన ఉత్తరీయం వేయటం పురుషులకి లేకుండా వాళ్ళు అలా ఉంటే ఉండనివ్వట్లేదు. అవునా? తప్పు ఉండాలి, వేసుకోవాలి అని. ఆ ఉత్తరీయం వేసుకోవటంలో కూడా ఇటువైపు వేసుకుంటే భార్య ఉన్నట్టు, ఇటువైపు వేసుకుంటే భార్య లేనట్లు, ఇలాంటి శాస్త్రాలు కూడా ఉన్నాయి. అది అర్థం చేసుకోవాలన్నమాట అవతల వాళ్ళు. అలాగే స్త్రీ కూడా ఉత్తరీయం పైనుంచి ఇలా ధరించి పూజ చేసుకోవచ్చు. కింద నైటీ వేసుకుని పైనుంచి ఉత్తరీయం వేసుకుని చక్కగా చేయొచ్చు. లేదా ఉత్తరీయాన్ని నడుంకి బిగించి కట్టి పూజ చేసుకోవచ్చు, దోషం లేదు. అంటే ఇప్పుడు నేను అడిగిన దాంట్లో 2 రకాల నైటీల గురించి అడగాల్సి వచ్చింది. అంటే మనం రెగ్యులర్గా వాడే నైటీ శుభ్రం చేసిన తర్వాత వాడేది ఒకటి, పూజ కోసమే ప్రత్యేకంగా కేటాయించింది ఒకటి. ఎటువంటిదైనా మనం వాడచ్చా? ఏదైనా వాడచ్చు. చక్కగా ఉతికి శుభ్రంగా ఉన్నటువంటి ఏ బట్టనైనా కట్టుకోవచ్చు. ఓకే. ఉతికి శుభ్రంగా ఉన్నది ఏ బట్టనైనా కట్టుకుని, అంటే దానికి అశౌచం అంటకుండా చూసినటువంటి బట్ట, అర్థమవుతుంది కదా, అలాంటి బట్టని ఏదైనా ధరించవచ్చు పూజకి చేసేటప్పుడు. కానీ తప్పనిసరిగా ఈ నైటీలకి ఇలా కట్టుకోవటం కానీ, మీద బల్లబాటు వేసుకోవటం కానీ. ఇప్పుడు ఈ చీర జాకెట్తో చేస్తే 2 వస్త్రాలు మనకి పైనే కనిపిస్తున్నాయి, కనుక దోషం లేదు. ఇప్పుడు మీరున్న ఆహార్యంలో కూడా పైన మీకు చున్నీ ఉంది, దానికి ఏ దోషము లేదు, చక్కగా చేసుకోవచ్చు. ఓకే. ఈ చిన్న చిన్న విషయాలు మాత్రం దృష్టిలో పెట్టుకుంటే సరిపోద్ది. నైటీ అయినా పర్వాలేదు, ఏకవస్త్రగా ఉండకూడదు. మరి ఇప్పుడు ఈ పూజ చేసే విధానం అంతా మాట్లాడుకున్నాం, ఏమేం వాడాలి, ఏమేం వాడకూడదు, ఎలా చేయాలి. మగవారే చేయాలి, ఇంటి యజమాని కాబట్టి ఆ ఫలితం అందరికీ వస్తుంది. స్త్రీలు చేస్తే అది వాళ్ళకు మాత్రమే వస్తుంది అని ఈ మధ్యకాలంలో వింటున్నాం. ఇది ఎంతవరకు? ఈ మధ్యకాలంలో కాదు, అది నిజమే. ముందు నుంచి ఎప్పటి నుంచో, త్రేతాయుగం నుంచి వాల్మీకి కథ కూడా అదే. ఓకే. అతను చేసే దోషాన్ని ఇంట్లో వాళ్ళు ఎవరు తీసుకోరుట, అతను తెచ్చే ద్రవ్యం మాత్రం ఇంట్లో అందరూ వాడుకుంటారట. అది తెలిసాకే వాల్మీకి ఈ ఇల్లు సంసారం వదిలేసి తపస్సుకు వచ్చేసాడు అనమాట. ఆ కథలో అప్పటి నుంచి కూడా చెప్తా ఉన్న కథ ఇది. ఇంటి యజమాని చేస్తే ఇంటిలిపాదికి అది చెందుతుంది. అందుకనే గుడిలోకి వెళ్ళినప్పుడు కూడా గోత్రనామాలు అవి చెప్పుకునేటప్పుడు వాళ్ళ గోత్రము ఆ నామం చెప్పాక ధర్మపత్ని సమేతస్య, భార్య పేరు చెప్పాల్సిన అవసరం లేదు. సకుటుంబస్య
సబాంధవస్య అనే అంతే తప్పితే ఒక్కొక్కళ్ళ పేరు ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే అమ్మో నాకు అటెండెన్స్ పడదేమో అని చెప్పుకుంటున్నాం అనమాట అంతే. నిజంగానే పేరు చెప్పాల్సిన అవసరం అయితే ధర్మపత్ని ఈవిడేగా, పక్కనే ఉందిగా, నా ధర్మపత్నితో కలిసి ఫలానా ఆయన వచ్చి పూజ చేయిస్తున్నాడు నీకు, ఓకే, ఆయన కుటుంబంతో ఆయన పుత్ర పౌత్రులతో కలిసి వచ్చి పూజ చేయిస్తున్నాడు నీకు ఓకే అని చెప్పటం తప్పేం లేదు. కనుక భర్త చేస్తే అంటే ఇంటి యజమాని మగవాడు చేస్తే ఇంటిల్లిపాదికి దాని ఫలితం వస్తుంది, అది కరెక్టే. ఈవిడొక్కతే చేస్తే ఈవిడకే వస్తుంది. కానీ స్త్రీకి ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైన విషయం ఏంటంటే స్త్రీ మాత్రమే ఇంటికి దీపం పెట్టాలంటారు కదా, ఇంటికి దీపం ఇల్లాలి ఇవన్నీ విన్నారా? కనుక దీపం చక్కగా భర్త పూజ చేసుకునేప్పుడు అన్నీ చేసి దీపం వెలిగించి ఈవిడిస్తే తర్వాత పూజ ఆయన చేసుకుంటాడు. కనీసం ఆ దీపం వెలిగించే ఏర్పాట్లన్నీ అయినా చేయాలి ఈవిడ. అది చేస్తే అప్పుడు ఈవిడ పాత్ర ఈవిడ చేసి వచ్చేసినట్టు అనమాట. అవును. తర్వాత ఇదివరకు నిత్య అగ్నిహోత్రం ఇవన్నీ ఉండేవి, కొన్ని పురుషులు మాత్రమే చెయ్యాలి అనేటటువంటి ఉండేవి. స్త్రీలకి కుదిరేది కాదు, ఎందుకంటే కుటుంబం ఉంది, సంసారం ఉంది, పిల్లలు ఉన్నారు, ఇంతమందికి వండి పెట్టాలి, ఈ పిల్లలకి ఎన్నో పనులు వాళ్ళు చెయ్యాలి, అలా ఉండేవి. కనుక దీనిని పురుషులకు విధించారు. ఇది అంటే పంచుకోవటమే డ్యూటీలని, వీళ్ళు చేస్తే తప్పు వాళ్ళు చేస్తే ఒప్పు అని కాదు. ఇప్పుడు దానివల్ల ఏమవుతుంది, స్త్రీలు చేస్తే వీళ్ళకొక్కళ్ళకే వస్తుంది అంటే పాపం వాళ్ళకు కూడా రావద్దా, కనుక వాళ్ళని కూడా చేయటం. వాళ్ళు లేనప్పుడు ఏం చేస్తారు, వీళ్ళు ఒక్కళ్ళే కదా చేస్తారు. అవును. కనుక ఎటు చేసినా కూడా ప్రతిదానికి మనం ఇంత డ్వెల్లింగ్ చేస్తూ ఉంటే అసలు భక్తి శ్రద్ధ వెనకబడిపోయి నువ్వు చేయాలా నేను చేయాలా అని వాటాలు వంతులు వచ్చేస్తున్నాయి. కనుక అసలు దేవుడికి దీపం వెలిగించడం ఎందుకు, అజ్ఞానం నుంచి కాస్త వెలుగులోకి రావటం కోసం. చీకటిని అజ్ఞానంతో పోలుస్తాం, వెలుగుని జ్ఞానంతో పోలుస్తాం. కనుక అక్కడ చీకటి పోయి ఆ వెలుగు రావటం కోసం దీపం వెలిగిస్తున్నాం. ఆ దీపం వెలిగించేది ఇంటికి దీపం ఇల్లాలి, అందుకే దీపం పెట్టేవాళ్ళు కూడా ఇంట్లో లేరు అంటారు. చాలా మంది ఉంటారు ఇంట్లో, ఎంతమంది ఉన్నా ఇల్లాలు ఉంటేనే దీపం పెడుతుంది అంటే ఇల్లాలు పెట్టిన దీపం ఇంటికి వెలుగు. ఆ తర్వాత భర్త కూర్చుని మిగిలిన పూజలన్నీ చేస్తాడు. కనుక భార్య తన బాధ్యతగా పూజకు కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసి అక్కడ దీపం పెట్టుకోవటానికి పువ్వులు అన్ని పూజా ద్రవ్యాలన్నీ అక్కడ పెట్టి భర్తకి కూర్చోబెడితే భర్త మిగిలింది చేస్తాడు, ఈవిడ మిగిలిన పనులు చేసుకుంటుంది. అంతేగాని నేను అన్నీ చేశాక అప్పుడు వాళ్ళు వచ్చి చేసేది ఏమిటి, అది నేను చేయలేను అంటే చేయొచ్చు, కానీ తను చేయాల్సిన ఇతర పనులు ఆగిపోతాయి. ఎందుకంటే ఒకప్పుడు ఇప్పటికీ కూడా పిల్లల రియరింగ్ కానీ వాళ్ళ నరిషింగ్ కానీ చూసేది ఎక్కువగా తల్లే. అవును, ఎన్ని మారినా ఎక్కడైనా. కనుక తల్లికి వేరే బాధ్యతలు ఉంటాయి. అందుకని మరీ వంతులు పోకుండా నువ్వే చేయాలా నేనే చేయాలా అని ఈ మధ్య ప్రతిదానికి అంటే తగాదా పెట్టుకోవటానికి కారణం ఏంటి, కాదేది కవితకు అనర్హం అని శ్రీశ్రీ అన్నట్టు కాదేది తగాదాకు అనర్హం, ప్రతిదానికి ఏదో ఒకటి వచ్చేస్తుంది. అలా కాకుండా చక్కగా ఇద్దరు సయోధ్యగా చేసుకుంటే చాలా బాగుంటుంది. అంటే ఇద్దరు ఉద్యోగస్తులు అవ్వటం వల్ల ఓపికలు లేక కూడా అంటే అన్నీ నేనే చెయ్యాలనే భావన ఆడవాళ్ళు ఎక్కువగా వస్తుంది. మరి వీళ్ళు చేస్తే తప్పేంటి అనే ఒక క్వశ్చన్ కూడా రేజ్ అవుతుంది, దానివల్ల గొడవలు. చక్కగా వెళ్ళి మంచిగా అలంకరణగా దీపాలు పెట్టుకోండి, ఇద్దరు ఉద్యోగం చేస్తున్నారు, ఆ మాత్రం డబ్బులు ఉంటాయి కదా, అలంకరణగా దీపాలు పెట్టుకోండి, వెళ్ళి ఒక స్విచ్ వేసి దండం పెట్టుకోండి. సింపుల్. దీపం జ్యోతి పరబ్రహ్మ, ఆ దీపంలో వెలిగే జ్యోతి పరబ్రహ్మట, ఆ దీపానికి దండం పెట్టుకోండి. ఇంటికి కాంతినిస్తున్న దీపానికి దండం పెట్టండి. సాయంకాలం పూట స్విచ్ వేసి దండం పెట్టేవాళ్ళు ఎంతమంది దేవుడికి, ఆ దీపం చూసి ఇలా దండం పెట్టా. మరి అక్కడ దీపం వెలిగినప్పుడు ఇక్కడ నూనె దీపమే ఉండాలి, కరెంటు దీపం ఉండద్దు అనే మాట ఇక్కడ ఎలా వచ్చింది, అక్కడ ఎలా వచ్చింది? ఎందుకు ఒకప్పట్లో కరెంటు లేని టైంలో ఇలా దీపాలకు దండం పెట్టారు, అది రాను 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 ఈ ఎలక్ట్రిక్ దీపాలకు కూడా లైట్ ఆన్ చేయగానే మీరు అన్నట్టు నమస్కారం చేసుకుంటాం కదా. ఇంకే ప్రతిదానికి పూర్తిగా ఒక నియమబద్ధంగా అట్లాగే వెళ్ళాలని అంటే అన్ని చోట్ల జరగదు. అది గమనించుకోవాలి, అంతే, అది గమనించుకోవాలి. ఈ మధ్య చక్కగా సువాసన వచ్చేటటువంటి రకరకాల ఇవి కూడా వచ్చేసాయి. అవునవును. నేనేం చేస్తున్నాను, మా ఇంట్లో చక్కగా ఇంత ముద్దకర్పూరం తీసుకుని మూటలు కట్టి అన్ని గదుల్లో పెట్టేస్తే చక్కగా ఇల్లంతా సువాసన భరితంగా ఉంటుంది ఎప్పుడు. ఓకే, ఒక టిప్ చెప్పేశారు అయితే. అంతేకాదు, కరోనా అప్పుడు అలా చేస్తే మా కరోనాలు కూడా ఎవరికి మా ఇద్దరికి రాలా. అవునా? ఇంకెవరు వచ్చే పోయే వాళ్ళు లేరు కదా. అవునవును, ఉన్నది మీ ఇద్దరు. అప్పట్లో చాలా మంది ఆ కర్పూరము ఏదేదో వేసి ఒక లిక్విడ్ కూడా తయారు చేసుకున్నారు. అంటే మెయిన్ అయితే ఇంగ్రీడియంట్ అందులో కర్పూరమే, పచ్చ కర్పూరము, వేపాకు, పుదీనా పువ్వు, సంథింగ్ ఏవేవో ఒక 4-5 ఇంగ్రీడియంట్స్. ఎవరు కనిపెట్టిన మందు వారిది, అంతే. అది పనిచేసిందా మంచిదే, వెరీ గుడ్. అవును, అంతే కదా. అవును. నేను ఈ రోజుకి
ఎక్కడికి వెళ్ళినా కర్పూరం పెడతా. పెడితే అది ఆ కర్పూరం వాసన వస్తూ ఉంటుంది. ఎక్కడికక్కడ చెడ్డ వాసనలు ఏమన్నా ఉంటే పోతుంది. ఆటోమేటిక్గా ఫ్రెష్ అయిపోతుంది ఆ ప్లేస్ అంతా కూడా. అవును. మా కార్ తలుపు తెరవండి, మీకు కర్పూరం వాసన వస్తుంది. నేను వేరే కార్ ఫ్రెషనర్స్, రూమ్ ఫ్రెషనర్స్ పెట్టను. ఓకే ఓకే. చాలు మనకి మంచి ఏమన్నారు, ధూపం దీపం నైవేద్యం. ధూపం వేయటం వల్ల పొగే కదా వస్తుంది, అవును, వాసనే కదా ఆ వాసన. దీపం వెలుగు కోసం, నైవేద్యం వాళ్ళకి చూపించి మనం తినటం కోసమే. కనీసం 3 ఉపచారాలు అనమాట. ఆ మాత్రం చేసుకోవచ్చని నేను అనుకుంటా. చేసుకోవచ్చు, కాకపోతే మనం కల్పించుకోవాలి. మనసు లేకపోతే ఏమి చేయలేం. అంతే. మనసు ఉంటే ఎన్నైనా మార్గం ఉంటుంది. మనసు దానికోసం మనం ఈ సమయం కేటాయించాలి అనేటటువంటి ఒక ఆలోచన. అది ఓకే అమ్మ, ఇప్పుడు సమయం కూడా చూసుకోవాలి. ఈ దీపారాధన చేయాలి అంటే పలానా ఈ సమయంలోనే చెయ్యాలి అని చెప్పి అలా ఏమీ లేదు. అలా ఏమీ లేదు. నిత్యం అంటే ఎప్పుడు చెప్పాను కదా, సమయం ఈ సమయమే ఆ సమయమే ఇలా పెట్టుకుంటే అసలు ఏ పని కాదు. నిజంగా బయటికి వెళ్ళాలంటే వాళ్ళు ఎవరో తుమ్మారు, వీళ్ళెవరో ఎదురొచ్చారు, లేకపోతే నాకే ఏదో అయింది, ఇలా అసలు ఏది కాదు. దేనికైనా అతి సర్వత్ర వర్జయేత్ అనే సూత్రం గుర్తుపెట్టుకోండి. అతి చేస్తే ఎక్కడా కూడా ఇది పనికిరాదు అనేటటువంటిది ఒక శాస్త్రం ఉంది. ఓకే, ఇది గుర్తుపెట్టుకోవాలి. అతిగా ఏది పోవద్దు, అన్ని పొదుపుగా. ఎక్కడెక్కడ ఒక లిమిట్ ఉండాలి. ఆ లిమిట్ని బట్టే మనం ఏదైనా, ఆ లిమిట్ ఎవరికి వాళ్ళకే తెలుస్తుంది. అవును, నా లిమిట్ ఏంటో నాకు తెలిసినట్టు మీ లిమిట్ ఏమిటో మీరికి తెలుస్తుంది. ఒకళ్ళ లిమిట్ ఒకటి కాకపోవచ్చు. వాళ్ళ శక్తి వేరే కావచ్చు, వీళ్ళ శక్తి వేరే కావచ్చు, వాళ్ళ అవసరాలు వాళ్ళ సమయాలు వేరే కావచ్చు. అవును, కనుక దానికి దోషం లేదు. కాకపోతే ఒకటి ఏం చెప్తారంటే, పొద్దున్న పూట చేస్తున్నవన్నీ దేవతా పూజలు, మధ్యాహ్నానికి వస్తున్న కొద్ది పితృదేవతా పూజలు, మళ్ళీ సాయంకాలం పూట అంటే ప్రదోష సమయంలో మళ్ళీ దేవతా పూజలు, ఇంకా అర్ధరాత్రి చేస్తే క్షుద్ర పూజలు, రాత్రి పూజలు అంటే రాక్షస పూజలు. ఓకే ఓకే. కొన్ని దేవతలకి రాత్రిపూటే చేయాలి. అవును, తప్పనిసరి. కనుక ఆ దేవతలకు రాత్రిపూటే చేస్తారు. ఎవరు ఆరాధించే దేవత వాళ్ళది. అంతే అంతే. మన దాంట్లో అంటే మనం ఎవరిని ఆరాధిస్తున్నామో వాళ్ళకి ఏ సమయం అయితే కరెక్ట్ అది దృష్టిలో పెట్టుకొని చేసుకోవాలంటే. మామూలుగా నిత్య పూజ అంటే మార్నింగ్ ఏ టైంలో అయినా ఆఫీస్కి వెళ్ళే లోపల చేసేసుకుని వెళ్ళిపోవచ్చు. అంతే. మనం తినేదే పెట్టమంటున్నాం, మనం ఏదో ఒకటి తినే వెళ్తున్నాం కదా. కనుక దేనికి మనం భయపడక్కర్లా. మనకున్న శక్తిని బట్టి మన లిమిట్స్ మనం నిర్ణయించుకుని చక్కగా దేవుణ్ణి నమ్మి ఆ దేవుడు మన శ్రేయస్సుని ఇస్తున్నాడు మనకి అని గుర్తించి నమస్కరించడమే. అంతేనమ్మా. ధన్యవాదాలమ్మా. తవ్వండి, తవ్వుతూనే శివలింగం. సరే, దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి